గతంలో చూస్తే ముస్లిం మైనారిటీస్ గానీ, నార్మల్ పీపుల్స్ గానీ అంటే వ్యక్తిగతంగా ఈ టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ క్యాస్ట్ పరంగా చాలా ఇబ్బందులు ఉండేవి. గతంలో ఏ గవర్నమెంట్‌లో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఎలా ఉండబోతుందంటారు? కులం, మతం భేదం లేకుండా అందరిని న్యాయం చేస్తారంటారా? ఏమి సంక్షేమం గానీ, ఏ అయినా గానీ? ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కులాలు, మతాలు, వర్గాలు అసలు ఏం చూడండి. అంతా ఈ రాష్ట్ర మొత్తం ఈ సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో అందరూ బాగుండాలని చెప్పేసి అందరికీ కూడా న్యాయం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే సెక్యులర్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సెక్యులర్ పార్టీ ఏదైనా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ ఒకటే. ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ గవర్నమెంట్ చూశారు కదా! అప్పుడు ఎలా అనిపించింది మీకు? 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అంతా రౌడీయిజమే, మొత్తం కూడా రౌడీయిజమే. ఓకే. రౌడీయిజం, రౌడీ పాలన అంతే, రెండోది ఏం లేదు. అభివృద్ధి అనేది ముందడుగులోకి వెళ్ళలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దంటారా? నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద? 100% నమ్మకం ఉందండి, 100% నమ్మకం ఉంది. మంచి అభివృద్ధి సాధిస్తాం. ఈ గుంటూరు మరియు కృష్ణా జిల్లాలో ఒక అగ్రరాజ్యం లాంటి సిటీని నిర్మించటమే ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? అసెంబ్లీలో కూడా అడుగు పెట్టను నీకు సినిమాలు తీసుకో అన్నారు కదా పవన్ కళ్యాణ్ చాలామంది. అంటే ప్రతిపక్షాలు అట్లాగే అంటారులేండి. ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విజన్ పర్సనే. దాని గురించి వాడి గురించి మాట్లాడింది చాలా మంచి వ్యక్తి. ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లోకి లీడర్స్ వస్తున్నారు కదా, మీకు ప్రాబ్లమ్స్ ఉన్న విత్ ఇన్ సెంటర్లో రెక్టిఫై చేస్తున్నారా? ప్రజలకి కనెక్ట్ అవుతున్నారా లీడర్స్? ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారు. నారా లోకేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రులు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుందంటారు? అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దంటారా? రాష్ట్ర వ్యాప్తంగా మన అభివృద్ధి పరంగా వెనకబడే ఉందని అన్ని స్టేట్లు చెప్పుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా అభివృద్ధి పరంగా ముందుగా నడిపిస్తారు బాబు గారు. ఆల్రెడీ ఇంకా వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెనకబడింది అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందండి? మొత్తాన్ని సర్వనాశనం చేసి అప్పులు చేసి ఏ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు. సో ఆయన ఇప్పుడు అన్నీ చూసుకోవాలి కదా, చూసుకోకుండా అప్పుడే వెనకబడింది అని ఎలాగా అవుతుంది? నమ్మకం ఉందా సార్ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు? 200% నమ్మకం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే ఏమైనా సమాధానం చెప్తారా? ఆయన ఏం చేసిన దుర్మార్గాలు పరిపాలన చూశారు జనం అంతా, ఇసుకుపోయి చూశారు కదా. మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం. అమరావతి రాజధాని ఏం చేసాడు? పిచ్చ మొక్కలు పెట్టాడు. ఇప్పుడు ఆ పిచ్చ మొక్కలు ఇటాక ఎంత ఖర్చు అవుతుందండి? 40 కోట్లు టెండర్ పిలిచారు. మనం కట్టగలిగిన ఓసి భవనాలన్నీ నెలల్లో ముంచాడు. ఇటువంటి నాశనం అంతా చేసి వాళ్ళ బాబు గారు డెవలప్ చేయలేదు. అంతా కలిపి 2 నెలలు కాలా ఇంకా కోలుకుంటున్నాం. మరి ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఏమంటున్నారంటే ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదు అంటున్నారు. నిజంగా ఈ కరప్షన్ చేసే వాళ్ళకి నిజమైన కఠినమైన చర్యలు ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉన్న బాబు గారు చెప్పేది ఏంటంటే కరప్షన్ చేసిన వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం రాష్ట్రాన్ని ఎలా నడిపించాలన్న ప్లాన్లో బాబు గారు దృష్టి పెట్టారు. సో అది టైం వస్తుంది, దగ్గరికి వచ్చినప్పుడు కరప్షన్ చేసిన ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళాల్సిందే. ఒక పబ్లిక్గా అంటే ప్రజల్లోకి వచ్చి ఉంటున్నారు కదా, అంటే ఒక లీడర్స్ ప్రజా దర్బార్లు పెట్టి ప్రజలకి ఆర్జీలు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? గతంలో ఎవరైనా తీసుకుని ఇంతకుముందు సీఎం జగన్ గారు ఏం చేసేవాళ్ళండి? ఆయన వస్తుంటే చుట్టుపక్కల పట్టాలు పెట్టుకుని చుట్టుపక్కల ఎవరు లేకుండా, అది కాదు కదా ప్రజాపాలన. వాళ్ళ బాబు గారు డైరెక్ట్గా వెళ్తున్నారు, ప్రజా దర్బార్ చూస్తున్నారు. ఇదే సెంట్రల్ ఆఫీస్లో ప్రతి శనివారం ప్రజా దర్బార్ ఉంది. ఇక అది కాక ప్రతి రోజుకి ఒక మినిస్టర్ని, పార్టీకి సంబంధించిన ఆయన్ని, గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్ రోజుకి ఒక పెట్టి ప్రజా దర్బార్ నడిపిస్తున్నారు. అందుకనే ఇంకా మనకు రిజల్ట్ ఏం కావాలి? ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళాలంటే ఎవరిని వెళ్ళగలిగేవాళ్ళు? వాళ్ళు డైరెక్ట్గా సీఎం పిలుస్తున్నారు. ఇంటి దగ్గర కూడా ప్రజా దర్బార్ నడుపుతున్నారు. చాలా మంచి పని అండి. ప్రజలకి ఎంతోమంది అర్జీ తీసుకుంటూ వస్తున్నారు. చాలా మంచి పని.